హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఓకే. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా అండి. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక గాడిద. ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటారు. గాడిదని మధ్యలో పెట్టుకొని తండ్రి, కొడుకు తాడు పట్టుకొని వస్తూ ఉంటారు. కొంచెం ముందుకు రాగానే కొంతమంది జనాలు అంటే ఇక సమాజంలో జనాల కోసమే కదా మనం బ్రతకాలి. అదే బ్రతుకుతున్నారు ఇప్పుడు 90%. అయితే కొంతమంది ఏమనుకుంటారు, వెర్రి మొహాల్లా ఉన్నారు, గాడిద మీద ఎక్కి రావచ్చు కదా, అట్లా నడుచుకుంటూ రాకపోతే అని అనుకుంటుంటారు. అప్పుడు వీళ్ళేమనుకుంటారు, అరే అవును కదా, వీళ్ళు ఇట్లా అనుకుంటారు, వాళ్ళ కోసమైనా మనం గాడిద ఎక్కొద్దాం, లేకపోతే మనం వెర్రోళ్ళం అవుతున్నామని గాడిద ఎక్కి ఇద్దరు వస్తూ ఉంటారు. కొద్ది దూరం రాగానే మళ్ళీ అదే మనుషులు ఇద్దరు దున్నపోతుల గాడిద మీద ఎక్కి కూర్చొని రాకపోతే ఆ గాడిదని అంత ఇబ్బంది పెట్టారా, వీళ్ళకి మానవత్వం లేదా, నడుచుకుంటూ రావచ్చు కదా అనుకుంటారు. మళ్ళీ వీళ్ళకి మంది మాటలకు విలువిస్తాం కదా, మనము మంది కోసమే కదా బ్రతకాలి, మన కోసం మనం కాదు కదా. మళ్ళీ దిగి, నేను సరేరా బాబు నువ్వు కూర్చో, నేను నడుచుకుంటూ వస్తాను అని చెప్పి వాడిని కూర్చోబెట్టి తండ్రి నడుచుకుంటూ వస్తాడు. మళ్ళీ కొంచెం దూరం రాగానే అదే మనుషులు, చిన్న పిల్లవాడేమో మంచిగా దాని మీద కూర్చుంటుండు, నడవగలిగిన శక్తి ఉన్నవాడు. తండ్రి ముసలోనేమో నడిపిస్తున్నట్టు, ఈ తండ్రి పెంపకం బాలే, ఈ కొడుకు అస్సలు మంచి పెరగలేదు అనుకుంటాడు. ఓరి దేవుడు ఇదంతా కాదురా, నువ్వు నడువు నేను కూర్చుంటాను, మళ్ళీ తండ్రి ఎక్కుతాడు. కొద్ది దూరం రాగానే తండ్రి అసలు మనిషేనా, చిన్నపిల్లలు నడిపించి వాడేమో మంచి దాని మీద కూర్చుంటున్నాడు అంటే అప్పుడు వీళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, ఓహో మనం ఎలా ఉన్నా ఈ జనాలు ఇలాగే అంటారు. అప్పుడు రియలైజ్ అవుతారనమాట వీళ్ళు, మనము ఎవరి కోసమో బ్రతకొద్దురా, మన ఇద్దరి కోసం మనమే బ్రతకాలి, మనకి ఎవడేం పెట్టాడు, మనం ఏం చేయాలని కూడా అదే చేయాలి. ఇలా మాటలు విన్నామంటే ఈ మనుషులు మనం బ్రతకనియ్యరు. మనము నచ్చనోడికి మనం ఎలా ఉన్నా వాడికి నచ్చదు, వాడికి నచ్చాలని మనం ఎందుకు ప్రయత్నించాలి. ఇందులో సందేశం ఏంటి అంటే, ఒకరికి మనం నచ్చలేదు, మనం చేసే పని నచ్చలేదు, వాడి కోసం మనం బ్రతకాలా, కాదు కదా, మన కోసం మనమే బ్రతకాలి. వాడి కోసం బ్రతకాలి అనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఎదుటోడి కోసం బ్రతకాలంటే అసలు నువ్వు బ్రతకలేవు, వాళ్ళు నువ్వు బ్రతకనియరు, చంపేస్తారు. నువ్వు ఎలా బ్రతికినా వాడికే కష్టము, వాడికే బాధ. ఎందుకంటే ఇక్కడ వాడి కోసం వాడు బతకడు, వాడు మన కోసం బతుకుతాడు. మనం కూడా వాడి కోసం బ్రతకాలనుకోవడం తప్పు. మనం ఏం చేసినా ఎదుటోడికి మనం నచ్చినప్పుడు, మనం మంచి చేసినా వాడికి నచ్చదు, చెడు చేసినా వాడికి నచ్చడు. మొత్తానికి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరికి ఒకడు నచ్చడు. ఒకరు బాగుపడితే ఓర్వరు. ముఖ్యంగా తెలివి ఉండి మనకు చాలా టాలెంట్ ఉండి మనం ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా లాగి కింద పడేయడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే డైరెక్ట్‌గా కాలు పెట్టి లాగరు. అట్లా లాగితే మనం దంతామని వాడికి తెలుసు. కాకపోతే మన వెనక విమర్శిస్తూ మాట్లాడుతుంటారు కదా, ఆ విమర్శలకి మనం మానసికంగా కుంగిపోయి ఆగిపోవాలన్నది వాడి ఉద్దేశం. సో మనం ఒకటి చేయాలనుకుంటే మనకు నచ్చాలి. నీ ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, నీ భర్తకో, నీ కొడుకుకో, నీ పిల్లలకో, నీ అత్తమామకో, మందికి కాదు నచ్చాల్సింది, వాళ్ళకి నచ్చాలి. ఎందుకంటే వాళ్ళతో మనం ఉండాలి, అది మన బాధ్యత కాబట్టి కుటుంబం అనేది. సో నీ కుటుంబానికి నీకు నచ్చితే ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మంది మాటలు వినకండి.